అందరికీ శుభోదయం అండి. సత్సంగ నిధి అనే ఒక పురాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. అది మన కర్తవ్యం ఏమిటి అనే దాని గురించే ఈ కథ. ఒకానొక గ్రామంలో ఒక దంపతులు ఉండేవారు. కూలీ నాలీ చేసుకుంటూ ఒక 2 ఎకరాల పొలం ఉంటే దాన్ని వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ ఉండేవారు. వారికి ఒక పిల్లవాడు ఉన్నాడు. అతన్ని బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలనేది ఏ తల్లిదండ్రులైనా ఆశపడుతుంటారు. అలాగే ఈ దంపతులు కూడా ఆశపడి చక్కగా నువ్వు చదువుకోవాలి నాన్న, మాలాగా నువ్వు కష్టపడకూడదు అని నిరంతరం చెప్తూ మంచి చెడులు చెప్తూ చక్కగా ఆ అబ్బాయిని చదివించుకుంటూ వస్తున్నారు. వారి ఊళ్ళో ఇంటర్మీడియట్ వరకు ఉండేది. అక్కడ దాకా చక్కగా చదివించారు. తర్వాత డిగ్రీ వచ్చేసరికి పక్క ఊర్లో పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పట్లో వారికి అంత స్తోమత లేకపోయినప్పటికీ కూడా అబ్బాయి చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి అనే ఒక మంచి దృక్పథంతో ఆ ఉన్న పొలాన్ని ఎక్కడో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో వారిని చక్కగా చదివించారు. పిల్లవాడు ప్రయోజకుడయ్యాడు. డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత ఉద్యోగం వెతుక్కునే వేటలో ఆ అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఇతన్ని చాలా ఇష్టపడింది. వారి తల్లిదండ్రులతోటి చెప్పడం జరిగింది. వారి తల్లిదండ్రులు కూడా ఆ ఉద్యోగాన్ని మేమే ఇస్తాం నాయన, ఇప్పిస్తాం, చక్కగా మా అమ్మాయిని పెళ్లి చేసుకుండు అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు ఈ పిల్లవాడు, నా తల్లిదండ్రులు ఉన్నారండి, నన్ను చాలా కష్టపడి చదివించారు, వారికి నేను చేదోడు వాదోడుగా ఉండాలి, కాబట్టి నాకు కుదరదు అని చెప్పేసి చెప్పాడు. అదేముంది నాయన, మీ తల్లిదండ్రులను కూడా ఇక్కడ తీసుకొచ్చుకుని నువ్వు చక్కగా చూసుకుంది, కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆ ఉద్యోగ ఏర్పాట్లు కూడా నేనే చూస్తానని మా అమ్మగారు చెప్పడంతో నమ్మి చక్కగా పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి గురించి కూడా ఇంట్లో పెద్దలకు చెప్తాను అంటే చెప్దు కానీ నాయన, తర్వాత చెప్దు కానీ, కంగారు ఏముందని ఆ పిల్ల చెప్పడం కన్విన్స్ చేయడం జరిగింది. అలాగే చక్కగా పెళ్ళి అయిపోయింది. ఒక 2 నెలల తర్వాత ఆ కొత్త భార్యతోటి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతో చెప్పాడు, ఇలా అనుకోకుండా నా వివాహం జరిగిపోయింది, క్షమించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి మనసులో ఒక్కగానొక్క కొడుకు వివాహం చేసుకోలేకపోయాం, చూడలేకపోయాం అనే బాధతో పైకి నవ్వుతూ చక్కగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఒక అరగంట గడవంగానే ఆ కొత్త కోడలు, నేను ఇక్కడ ఉండనంటే ఉండలేను, కాబట్టి త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి తొందరపెట్టింది. అయితే కొత్త కోడల యొక్క అవస్థ చూసి, సరే నాయన వెళ్ళరండి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు దీవించి పంపించారు. వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. ఆమె ఎప్పుడూ కూడా వీళ్ళ తల్లిదండ్రులతో ఉండటానికి ఇష్టం కానీ, ఈ ఊర్లో ఉండటానికి ఇష్టం కానీ ఇష్టపడలేదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేది. సరే ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి తనే చక్కగా ఆ పట్టణంలో ఉండిపోవడం జరిగింది. అలా క్రమేపీ 2 నెలలకోసారి 3 నెలలకోసారి వస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చూస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఒకానొక రోజున తండ్రి గారికి అనారోగ్యం జరిగింది. ఇలా చూసొస్తాను అని చెప్పేసి వెళ్తానంటే ఆ భార్య, ఏముంది వాళ్ళకు ఎప్పుడు వచ్చే రోగాలే కదా, తగ్గుతాయని చెప్పేసి ఊరడించింది. సరే అని చెప్పేసి అతను అక్కడే ఉండిపోయాడు. మరి కొంతకాలానికి తండ్రి మరణించడం జరిగింది. ఒక స్నేహితుడు ఆ పట్టణానికి ఫోన్ చేసి ఆ భార్యతో చెప్పగా, సరేనండి మేము సాయంత్రంలో వస్తాం, ఒకవేళ మేము రాకపోతే కనుక మిగతా కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. ఈ అబ్బాయికి తెలియదు తండ్రి మరణించినట్టు. ఇలా జరిగిపోయింది. కొన్నాళ్ళకి పట్టణంలో ఈ స్నేహితుడు ఎదురయ్యి, ఏంట్రా మీ నాన్నగారు మరణించినా కానీ నువ్వు రాలేకపోయావు అని చెప్పేసి చెప్తే, అయ్యో ఈ విషయం నాకు తెలియదు అన్నాడు. ఇంటికి వచ్చి భార్యని అడిగాడు. ఏదో కోపపడటం జరిగింది, అయిపోయింది అక్కడితో. తర్వాత వచ్చాడు, అమ్మ దగ్గరికి వచ్చి క్షమించమన్నాడు. పాపం ఆవిడ ఏం చేస్తుంది, క్షమించింది. అమ్మ నువ్వు ఒక్కదానిమే ఉన్నావు అని చెప్పేసి అనాథాశ్రమంలో చేర్పించడం జరిగింది. ఎందుకంటే నేను తీసుకెళ్ళినా వాళ్ళు సరిగ్గా అన్నం పెడతారో లేదో తెలియదు, కాబట్టి ఇదే మంచి ప్లేస్ అనుకున్నాడు.
అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆవిడ అక్కడ సేద తీరుతూ ఉంది. ఆమె కూడా చివరి కాలం వచ్చింది. ఆ ఆశ్రమం వాళ్ళతోటి నా కొడుకును ఒక్కసారి పిలిపించండి అయ్యా, మాట్లాడాలని ఉంది అని చెప్పేసి అనగా ఆ కొడుక్కి కౌరంపించారు. అతను వచ్చాడు. అమ్మ ఎలా ఉంది పరిస్థితి అని అడిగాడు. నాన్న, ఒక 3 క్వశ్చన్లు నిన్ను వెయ్యాలని ఉంది, నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, తీరుస్తావా అని అడిగాడు. చెప్పమ్మా, తప్పకుండా తీరుస్తాను అన్నాడు ఈ కుర్రవాడు. ఇక్కడ ఈ బెడ్షీట్లన్నీ కూడా వాసన వస్తున్నాయి నాన్న, కొత్త బెడ్షీట్లు కొని వీళ్ళకి ఇప్పిస్తావా అని. సరేనమ్మా, తప్పకుండా ఇప్పిస్తాను. అలాగే ఎవరైనా కూరగాయలు అవి తెస్తే పాడైపోతున్నాయి, ఒక ఫ్రిడ్జ్ ఒకటి కొనిపెట్టిన ఆయన ఆశ్రమానికి, వాళ్ళు పెట్టుకుంటారు అనగా సరేనమ్మా అన్నాడు. అలాగే ఇక్కడంతా కూడా పూల తోటలో కొద్దిగా మంచి గార్డెన్ కింద పెంచిన ఆయన, తప్పకుండా అమ్మా అన్నాడు. తర్వాత కొడుకు అడిగాడు, ఇవన్నీ నీకెందుకమ్మా అని చెప్పేసి ఆ తల్లితో అడంగా, లేదు నాన్న, రేపు నీ పరిస్థితి కూడా ఇలాగే ఈ అనాథాశ్రమం పాలవితే కనుక నువ్వు ఈ సౌకర్యాలు లేకుండా ఉండలేవు, అందుకని నీకు ముందే చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకో అని చెప్పేసి చెప్పింది. అంతటా ఆ కుమారుడు అర్థం చేసుకుని చాలా బాధపడ్డాడు. నేను చేసిన పని ఏమిటో అతనికి మనసుకు గాయమైంది. అయితే మనం ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు మనం ఎంత కష్టపడి పెంచారో అన్నీ తెలుసు, కానీ వాళ్ళకేమీ చేయలేని స్థితిలో ఈ కొడుకులు ఉన్నారు. అలాంటి వారు నువ్వు ఏదైతే ఇచ్చావో భగవంతుడు కూడా నీకు అదే ఇస్తాడు, దీంట్లో సందేహం లేదు. కాబట్టి నీ యొక్క కర్తవ్యం ఏమిటి అనేది మర్చిపోకుండా తల్లిదండ్రుల్ని, పెద్దల్ని బాధ్యతగా చూసుకోవాలన్నదే ఈ కథ యొక్క సారాంశం. నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి తెలిసి ఎవ్వరూ కూడా తల్లిదండ్రులను వదులుకోవద్దన్నదే ఈ కథ సారాంశం. ఇవాళ రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ అనాథాశ్రమాల్లో ఉండటం కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. 2 నెలలకు ఒకసారి రావటం, చుట్టం చూపుగా వాళ్ళు వచ్చి వాళ్ళ చేతిలో పండ్లు పెట్టి వెళ్ళటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ వాటితో వాళ్ళ యొక్క బాధ అనేది తీరదు. భగవంతుడు అన్నీ కూడా లెక్కేస్తున్నాడు అన్నది వాస్తవం. నువ్వు ఎదుటి వాళ్ళకి ఏమి ఇచ్చావో నీకు అదే రిటర్న్ గిఫ్ట్గా వస్తుందనేది సంకోచం లేదు. కాబట్టి దయచేసి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే ఈ కథలో నీతి.